హాయ్ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు మీరు చూసేది ఇది బ్రోకలి. వీటిని నేను విత్తనాల నుండి మా గార్డెన్‌లో పెంచడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ భూమిలో వేసుకున్నాను. అలాగే టబ్బుల్లో కూడా పెంచడం జరుగుతుంది. ఈ వీడియోలో మొత్తం ఇవి నేను ఎలా గ్రో చేశానో పూర్తిగా చూపిస్తాను. విత్తనాల నుండి అలాగే హార్వెస్టింగ్ వరకు. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇవి బ్రోకలి విత్తనాలు అంటే సేమ్ ఆవగింజలాగానే ఉంటాయండి. చాలా ఈజీగా జర్మినేషన్ చాలా బాగా వచ్చింది. అంటే 100%కి 10 విత్తనాలు వేస్తే 10 విత్తనాలు మొలవడం జరిగింది. ఇలా నేను కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్లు వేసుకుని చిన్న ఒక టబ్బులో అలాగే వాటిని మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకున్నాను. ఈ విత్తనాలు మనం సెప్టెంబరు చివరి వారంలో కానీ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ వేసుకోవాలండి. నేను వేసుకోవడం కొంచెం లేట్ అయింది. అంటే నేను జనవరిలో వేసుకున్నాను. ఇప్పుడు ఎండల్లో హార్వెస్టింగ్ జరుగుతుంది. అంటే ఈ మార్చిలో మనం వీటిని కరెక్ట్గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో, సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ వేసుకుంటే మనకు జనవరిలో మంచి, ఇది శీతాకాలం పంట కాబట్టి మంచి గ్రోత్ అనేది ఉండేది. కొంచెం నేను లేట్ చేయడం వల్ల గ్రోత్ అనేది కొంచెం చాలా డల్గానే ఉందండి. అంటే ఎండలకి అంత బాగా గ్రోత్ అనేది రాదు ఈ బ్రోకోలి. ఒకవేళ మీరు ఇవి పెంచాలి అనుకుంటే ఒకసారి మీరు కరెక్ట్గా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో విత్తనాలు వేసుకుని అక్టోబర్ ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో రీప్లాంటింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా జనవరి డిసెంబర్ చివరికల్లా హార్వెస్టింగ్ వస్తుంది. అలాగే ఇవి మినిమం మనం వేసుకున్న తర్వాత 70 రోజులు వరకు హార్వెస్టింగ్ రాదండి. హార్వెస్టింగ్ మినిమం 70 రోజులు అంటే 2 నెలల పైన పడుతుంది. ఇవి నేను రీప్లాంటింగ్ చేసుకుని ఇప్పటికి 60 రోజులు అవుతుంది. 60 రోజులకి లైట్గా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. నేను ఎక్కువగా వర్మి కంపోస్టు, కోకోపీటు అలాగే మట్టి 3 మిక్స్ చేసుకుని వేసుకున్నాను చిన్న టబ్బుల్లో. గ్రోత్ అనేది చాలా బాగుంది. అంటే నేను ఎక్కువగా పశువులు ఎరువు వాడతాను. అలాగే డిఏపి కానీ యూరియా, పొటాష్ ఈ 3 కలిపి నేను ప్రతి ప్లాంట్కి వేసుకుంటాను. ఒకవేళ మీరు ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు వర్మీ కంపోస్ట్ కానీ అలాగే వేపపిండి కానీ లేకపోతే కిచెన్ వేస్ట్ కానీ అలాగే పశువుల ఎరువు ఏదైనా వాడుకోండి. ఒక యూరియా, డిఏపి ఇలాంటి కెమికల్ కాకుండా వేరే మీరు వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి గ్రౌండ్లో పెట్టిందండి. అంటే నెలలో పెట్టుకున్నది. ఇది చాలా మంచి గ్రోత్ వచ్చింది. ఇది కూడా నేను కొంచెం లేట్ చేయడం వల్ల ఇంకా చాలా మంచి ఫ్లవరింగ్ అనేది వచ్చేది. ఎందుకంటే మినిమం కేజీ అయ్యేది ఈ బ్రోకల్ అన్నది. మామూలుగా ఇప్పుడు పైనే కాకుండా సైడు పిలకలు వస్తాయి. మనం హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత సైడ్ అమ్మట పిలకలు వచ్చి మళ్ళీ చిన్న చిన్న పువ్వులు రావడం జరుగుతుంది. మినిమం మనం వేసుకునే స్టార్టింగ్ అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో వేసుకుంటే కరెక్ట్ టైం అండి ఇది. ఒకవేళ ఈ విత్తనాలు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను విత్తనాలు మీకు తప్పకుండా పంపిస్తాను. 10 విత్తనాలు వచ్చేసరికి 20 రూపాయలు నేను తీసుకుంటున్నానండి. ఇవే కాకుండా మన దగ్గర ఇంకా వెజిటేబుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే శంకుపూలు విత్తనాలు 20 రకాలు ఉన్నాయి. అలాగే ఫ్లవర్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. హెర్బ్స్ విత్తనాలు ఉన్నాయి. అలాగే తులసిలో ఒక 10 వెరైటీస్ వరకు తులసిలో ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా రిజిస్టర్ పోస్ట్లో మీకు విత్తనాలన్నీ అందజేస్తాను. ఇది కొంచెం నేను లేట్ చేయడం వల్ల మినిమం ఇది కేజీ అయ్యేదండి. ఇప్పుడు ఒక అర కేజీ సైజులోనే వస్తుంది. అలాగే కింద చూడండి సైడ్ పిలకలు వస్తాయి. ఇవి మనం మెయిన్ ఫ్లవర్ కట్ చేసిన తర్వాత కొంచెం సైడ్ అమ్మట ఆకుకి మళ్ళీ పిలకొచ్చి పిలక నుండి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఒకసారి మీకు తప్పకుండా పెంచుకోవాల్సింది మన గార్డెన్లో. ఒకసారి మీరు విత్తనాలు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.